నెల 17 నుండి ఖాజీపేట దర్గా ఉరుదుత్సవాల నిర్వహణపై హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో సమావేశం. అందరికీ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. అది వర్క్స్ కూడా అన్ని కంప్లీట్ అయిపోతాయి. భక్తులు దాదాపు ఒక 15,000 ప్లస్ వస్తున్నారు. Must to be installed at some vulnerable places where we can have some disturbance in respect of because ఉరుసు యొక్క ప్రాముఖ్యత ఏందో వాళ్ళ దగ్గర నుంచి ఇవ్వండి. మీడియా వివిఐపీస్ వచ్చినప్పుడు ఆ మీడియా వాళ్ళకి పాసులు లిస్ట్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 2 దిక్కులకు అక్కడ స్టాఫ్ను డిప్యూట్ చేస్తాం సార్. ప్లస్ అన్ఇంటరప్టెడ్ ఉండదు. కానీ మనకి హెవీ రెయిన్స్ అంటే 15th, 16th, 17th వరకు ఉన్నాయి కాబట్టి ఫోర్కాస్ట్ వర్షం వచ్చినప్పుడు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కొంచెం ఏమైనా ఇష్యూ జరగకుండా చూసుకోవాలి మనం. ఇక్కడ దేఖ్లియే. థ్యాంక్ యూ. నెక్స్ట్ R&B, ఎందుకంటే క్రౌడ్ అక్కడిక్కడ ఉంటుంది కాబట్టి చూడండి ఒకసారి. ओके, गए साल अच्छा बंदोबस्त और अच्छे इंतजाम किए. विथ लास्ट 2 ईयर से कोई इंसिडेंट नहीं हो रहा है. वहाँ पर CRPF के जो जवान हैं, जो हर साल जो होता है रूटीन, वो करना मुनासिब है. दूसरा, इलेक्ट्रिसिटी के जो पोल्स हैं, जो प्रोसेशन जाता, वहाँ पर पोल्स के वायर नीचे हैं, उसको इलेक्ट्रिसिटी डिपार्टमेंट प्रोसेशन रूट पर वो वायर खींच लेने से मुनासिब रहेगा. సో లాస్ట్ ఇయర్ అలాగే GWMC నుంచి ఈసారి కూడా కొన్ని ఏర్పాటు చేస్తాము. రికమెండేషన్స్ ఆఫ్ ఆర్ ఈస్ అండ్ డీస్, వాళ్ళు అక్కడ కొన్ని ఏరియాస్లో పెయింటింగ్ అవసరం ఉంది, అక్కడ కొన్ని టాయిలెట్స్కి అంత రిపేర్స్ అవసరం ఉంది చెప్పినారు. అండ్ ఇన్ కన్సల్టేషన్ విత్ కుస్రో పాసా గారు కూడా వాళ్ళు ఆల్మోస్ట్ 15 lakhsకి ఎస్టిమేట్స్ చేయడం జరిగింది. అది శాంక్షన్ కూడా ఇచ్చినాము. సమ్ ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా టేకప్ చేస్తారు. సమ్ డెకరేటివ్ లైట్నింగ్స్, సిరీస్ లైటింగ్, నవార్పట్టి లైట్నింగ్స్ అంతా. ప్లస్ ఈ ఫెస్టివల్ అన్నది చాలా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా దాదాపు 40,000 నుంచి 50,000 వరకు జనాలు రావడం అన్నది జరుగుతుంది. కార్పొరేషన్ పరంగా ప్రతి సంవత్సరం చేసిన విధంగానే ఈసారి కూడా చేయడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి నీడ్స్ ఏదైనా అవన్నీ ఇప్పటికే మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇక పెద్దలు ఇప్పటికే మన కుసూర్ పాషా గారు చెప్తున్నారు, అక్కడ ఇంకా కొన్ని సౌకర్యాలు కావాలని, ఎక్కువగా బ్లీచింగ్ పొడి అక్కడ బ్లీచింగ్ చేయడం కానీ, అంతేవిధంగా శానిటేషన్, అంటే ప్రతిసారి కూడా మనం ఎక్కువ లేబర్ అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మా డిపార్ట్మెంట్ నుంచి లేబర్ కూడా ఎక్కువ పెట్టడం కూడా చేయడం. అదేవిధంగా ప్రతిసారి కూడా ఆ ఫెస్టివల్ అయిపోయే వరకు కార్పొరేషన్ పరంగా కూడా ఒక ఆఫీసర్ని వేయడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు మన DC గారికి అది కనుక మన కమిషనర్ గారు ఇచ్చినట్టయితే ఆ ఫెస్టివల్ అయ్యే వరకు కూడా కార్పొరేషన్ నుంచి ఏది కావాలన్నా కానీ చేయడానికి వారు ఉంటారు నోడల్ ఆఫీసర్గా. అంటే మా డిపార్ట్మెంట్ పరంగా ఓవరాల్గా మన మైనార్టీ ఉన్నా కానీ మా కార్పొరేషన్ నుంచి వారిని కోఆర్డినేట్ చేసుకున్నట్టయితే మీకు ఏది కావాలన్నా సర్వీస్ ఇవ్వడానికి ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.